చేశారు. ఇవన్నీ చేసి కూడా తెలుగుదేశం పార్టీ మీద మోపటం ఎంత దారుణమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎటో పాపం పండి వాళ్ళ పార్టీ నాయకులే ఈరోజు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు ఈరోజు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము బాధపడుతున్నాం. దురదృష్టం చేతూ దివ్యాంగ వికాస కేంద్రానికి పోయినటువంటి తాళపాక సావిత్రమ్మకి నష్టపరిహార విషయంలో జాప్యం జరగటం వాస్తవం. దాన్ని కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున బాధపడతా ఉన్నాం. అయ్యా, గతంలో 2014 నుంచి కూడా తమరు ఎమ్మెల్యేగా ఉన్నారు. తమరు ప్రజా సమస్యల మీద కొన్ని విషయాల్లో పోరాటాలు కూడా చేశారు. ఈ విషయం మీకు గుర్తుకు రాలేదని అడుగుతున్నాం. ఈ విషయం గురించి పోరాటం చేసి మీరు ఆయనకి న్యాయం చేకూర్చి ఉంటే బాగుండేదని కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు ఆ అపనిందని తెలుగుదేశం పార్టీ మీద మోపుతా ఉన్నారు. నాయకులు గ్రామీణ మాఫియాకి సపోర్ట్ చేసి వాళ్ళని ఒత్తాస చేసుకొచ్చినటువంటి సందర్భాలు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలుసని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకనైనా వాస్తవాలు గ్రహించి ప్రజలు మీరు చెప్పే మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముత్యాలరావు ఈ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఈరోజు మీ సీఎం పేషీలో ఈరోజు అతను ఒక ప్రత్యేక అధికారిగా ఉన్నాడు. పోండి, నిలదీయండి, ఎందుకు తాళపాక సావిత్రమ్మకి న్యాయం చేయలేదని చెప్పి అడగండి. మరో అధికారి జిల్లా కలెక్టర్గా పనిచేసేటువంటి శేషగిరిరావు గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు మీ ప్రభుత్వంలోనే వేరే జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన వెళ్ళి నువ్వు ఎందుకు మా కాన్స్టిట్యున్సీలో మా మండలంలో ఒక దళిత మహిళ అయినటువంటి తాళపాక సావిత్రమ్మకి నువ్వు ఎందుకు న్యాయం చేయలేదు అని చెప్పి నిలదీయమని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైనా ఒక విషయం జరిగితే దానికి తెలుగుదేశం పార్టీ మీద పూయటమే పరిపాటి అయిపోయింది తప్ప ఒక దళితులకు కానీ ఒక వేరే సంబంధించిన వాళ్ళకి కానీ ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి సహాయం చేద్దామన్నటువంటి పరిస్థితులు ఎక్కడ ఈ నియోజకవర్గంలో కనపట్టలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నాయకులు గ్రామీణ మాఫియాకి సపోర్ట్ చేసి వాళ్ళని ఒత్తాస చేసుకొచ్చినటువంటి సందర్భాలు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలుసని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకనైనా వాస్తవాలు గ్రహించి ప్రజలు మీరు చెప్పే మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.